కష్టపడే కార్యకర్తను గుర్తించి మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మన చేపల మరుగు సొసైటీ పంచాయతీ మన రామిరెడ్డి గారికి అలాగే వెంకటరామరెడ్డి గారికి వేడుకొండల గారికి మన పుల్లాచెరువు సొసైటీ బాధ్యతలు అప్పచెప్పినందుకు మన అన్న గూడూరు నరసింహరావు గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు ముఖ్యంగా ఈ మధ్య మన వైసీపీ నాయకులు స్థానిక శాసనసభ్యులు తాడిపల్లి చంద్రశేఖర్ గారు మన అన్న గూడూరు నరసింహరావు గారిని ఎర్రగొండపాలని సొంత అని అంటున్నాడు. 100 సార్లు ఎలక్షన్ గారి సొంత ఎర్రగొండపాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో గత 4 దఫాలుగా ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైసీపీ శాసనసభ్యులుగా ఇప్పటికి 4 దఫాలుగా గెలిచారు. మీరు చేతనైతే దమ్ము ఉంటే మన ఎర్రగొండపాలెంలో మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బొమ్మ దగ్గర కూర్చున్నాం. నేను ఒక్కరిని కూర్చుంటాను. ఈ స్థానికంగా ఉన్నటువంటి మీ 5 మండల నాయకులు పిలుపుందండి. ఎర్రగొండపాలెం ప్రాంతం అలాగే మండలాలు కానివ్వండి, నియోజకవర్గ కేంద్రం కానివ్వండి, ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిందో అలాగే మీరు 4 దఫాలుగా గెలిచారు. మీ ఆయంలో అభివృద్ధి తెలుసుకున్నాం. మీరు ఎర్రగొండపాలెంకి పుల్లూరు రోడ్డు వేశారా? ఎర్రగొండపాలెంకి తిప్పూరు రోడ్డు వేశారా? ఎర్రగొండపాలెంకి కొనుగోలు రోడ్డు వేశారా? అలాగే ఎర్రగొండపాలెం పథకం తీసుకోండి. బాలకేంద్రం నుంచి అంబేద్కర్ అడ్డేల నుంచి అన్ని బాబు కేంద్రం నుంచి అలాగే మన ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అలాగే ఎర్రగొండపాలెంలో ఆర్ఎంపీ బంగ్లా సిమెంట్ రోడ్డు కానివ్వండి, కొనుగోలు సిమెంట్ రోడ్డు కానివ్వండి, అలాగే కూరగాయల మార్కెట్ రోడ్డు కానివ్వండి, ఏదైనా మీరు ఒక్కడికైనా చేస్తుంటే రండి. ఈ క్షణమే మేము ఈ ప్రాంతం వెళ్ళిపోతాం. మీరు 4 దఫాలుగా ఈ ప్రాంతంలో ఒక సామాజిక వర్గాన్ని అడ్డపెట్టుకొని ప్రజలను మోసం చేసి గెలుస్తున్నారు. ఎందుకంటే ఈ మధ్యనే మీరు దొంగ మద్యం డబ్బులతోటి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే అయ్యారు. మరి ఇన్ని రోజులు కాలేదు. మీ నాయకుడు 120 సీట్లు ప్రజలిస్తే చివరకు 5 సంవత్సరాల పరిపాలన తర్వాత జనాలు ఆ మధ్యలో 5 తీసేసి 11 చేశారు. మీరు ఇప్పటికైనా సరే మీ చేతనైతే ఎర్రగొండపాలెం మీతో మాతో చేర్చుకున్నాం. రండి, సవాల్ ఇస్తున్నాయి ఈ వేదిక నుంచి. ఒక్కసారి ఎందుకంటే మీరు రాజీనామా చేయండి. మీకు కానీ ఈసారి మన జనాలు ఒక తీసేశారు. ఈసారి పక్కన బట్టి ఒకటి తీసేయకపోతే ఈ ప్రాంతం ఈ క్షణంలో వెళ్ళిపోతాం. లేకుంటే శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలి మీరు. ఎందుకంటే మీరు బ్రిటిష్ వాళ్ళ కంటే ఎక్కువసారి ఈ ప్రాంతాన్ని నాశనం చేశారు. ఈ ప్రాంతంలో దరిదాపుగా 1/4 2 లక్షల ఓట్లలో 50,000 మంది ఎస్సీ సామాజిక వర్గం ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి నీరు లేదు, అందువల్ల వలస వెళ్తుంటారు. వాళ్ళ పిల్లలు చదువుకొని, ఎందుకంటే ఎప్పుడైనా రాణించాలంటే వాళ్ళ పిల్లలు చదువుకొని బాగుపడాలంటే వాళ్ళకి వసతి కల్పించాలి. 4 దఫాలుగా ఎమ్మెల్యేలు చేశారు మీరు. ఈ ప్రాంతంలో ఏ హాస్టల్ భవనాలైనా లేదా వాళ్ళ స్కూళ్ళైనా మీరు బాగుపరిచారా? ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత అన్న గూడూరు నరసింహరావు గారి ఆధ్వర్యంలో, మన మంత్రి స్వామి గారి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెంలో మన ప్రభుత్వ బాలికల వసతిగృహం, అలాగే మాధ్యమ రోడ్లో డిగ్రీ చదువుకునే పిల్లలకు, ఇంటర్ చదువుకునే పిల్లలకు గిరిజన వసతిగృహం ఏర్పాటు చేశారు. కనీసం మీరు మాట్లాడానికి సిగ్గైనా ఉండాలి. ఇంకొకసారి చెబుతున్నా, ఇసుక అమ్ముతున్నారు, మద్యం అమ్ముతున్నారు అంటున్నారు. 2019 పూర్వము మన రాష్ట్రంలో ఇసుక టన్ను 550 నుంచి 600 రూపాయలు ఎర్రగొండపాలెంలో. మీ జగన్మోహన్ రెడ్డి ఏదో యువకుడు ఉత్సాహవంతుడు చంద్రబాబు నాయుడు 70 ఏళ్ళు దాటి పాపం ఒకసారి అవకాశం ఇద్దామని మీ జగన్మోహన్ రెడ్డికి ఇస్తే 600 రూపాయలు ఇసుకను 2400 రూపాయలు ఇన్నాడు. మీ ఇసుక వ్యవస్థ వల్ల రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. లారీ ఓనర్లు ఆత్మహత్య చేసుకున్నారు.
పేదదారులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ మర్చిపోయి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వం టెండర్ ఇచ్చి ఇసుక ఇస్తుంటే మీరందరూ కూడా ఏదో మేము ఇసుకలాగా మీరేదో పద్దెంతులాగా మాట్లాడుతున్నారు. మీరు ప్రభుత్వ భవనాలకు ఇచ్చినటువంటి ఇసుకను కొన్ని లక్షల టన్నులు మీ ప్రభుత్వ మన వ్యవసాయ భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, ప్రాథమిక హెల్త్ కేంద్రాలకు వాటికి ఇచ్చేటువంటి ఇసుకను పందికొక్కలాగా తిని అమ్ముకొని ఇచ్చేస్తుంటే చివరకు మీ పార్టీ వాళ్ళే ధర్నా చేసినటువంటి సంగతి మీరు మర్చిపోయినట్టున్నారు. శాంతి వారు ఒకసారి గుర్తుపెట్టుకోండి. మేము అడుగుతున్నాము, ఎక్కడ మీరు మీ నీతి ఎక్కడ, మీ నిజాయితీ ఎక్కడ? మద్యం అంటున్నారు. మద్యము నాసి మద్యం, మాసిరకం మద్యం చేసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయలు పోగొట్టుకొని ఈ ప్రాంతంలో కొన్ని వేల మంది ఆడపడితో కాలుగుడ్డు దించారు. మీరు చేసింది మంచి పని అని మేము సవాలు అడుగుతున్నాం. అందువలన మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిందా, అలాగే గత వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చెందిందని మీరందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు కానీ ఒక్కసారి వైసీపీ ప్రభుత్వానికైనా మళ్ళీ అధికారం రాణిస్తే మనకు ప్రాణ రక్షణ ఉండదు, ఆస్తి రక్షణ ఉండదు, మాన రక్షణ ఉండదు. అందువలన మీరందరూ కూడా రాబోయే కాలంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేశారు. శంకుస్థాపన